దిస్ ఇస్ సౌర్య. వీధి కుక్కల రక్తంతో చాలా పెద్ద వ్యాపారం నడుస్తూ ఉంది. అది చాలా పెద్ద దందా అని చెప్పేసి అయితే ఇప్పుడు వార్త వినిపిస్తూ ఉంది. అయితే వీధి కుక్కల రక్తాన్ని ఏం చేస్తారు అసలు? ఎవరు ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు? సో ఇది ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతోంది? కోట్లైనా ఇంకా అంతకన్నా పెద్ద నెంబర్ మనం అనుకోవచ్చా? సో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నిజంగానే వినగానే షాకింగ్ అనిపించింది అసలు. అంటే స్ట్రీట్ డాగ్ బ్లడ్ ఏం చేస్తారు అసలు? సో ఏంటి సార్ అసలు, అంటే ఏమనుకోవచ్చు? చాలా మందికి అదే వీధి కుక్కల రక్తంతో వ్యాపారం అంటే అందరికి కూడా అసలు ఏం చేస్తారు, మనుషులకి ఎక్కించడానికి లేదు, మనుషులకి అది ఆ రక్తం సూట్ కాదు కాబట్టి ఏం చేస్తారు అనేది చాలా మందికి ఉంది. నిజానికి చాలా మందికి తెలియదు ఏంటంటే పెట్ కేర్ అంటారు. అంటే పెట్ డాగ్స్ బిజినెస్ కమర్షియల్ గా ఇండియాలో ఎన్ని కోట్లు ఉందనేది ఎవరికి తెలియదు. అయితే ఒక సంస్థ రెడ్ సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అని ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ ఒక డేటా కలెక్ట్ చేసి ఇచ్చిందనమాట. ఆ డేటా ప్రకారం చూస్తే నేను కూడా షాక్ అయ్యాను. మొత్తం దాదాపు 2 లక్షల కోట్లు ఉంది ఈ పెట్ డాగ్ చుట్టూ బిజినెస్. 2 లక్షల కోట్లు అంటే ఇండియాలో పెట్ డాగ్స్ అంటే పెట్ యానిమల్స్ అంటాం కదా, పెట్ యానిమల్స్ లో క్యాట్ ఇంకో చిలకలు గిలకలు రావచ్చు, కానీ 92% డాగ్సే ఉంటాయి పెట్ అంటే. కాబట్టి మనం పెట్ డాగ్స్ అంటే మనం పెట్స్ అంటే డాగ్స్ అనేది మనం గుర్తుపెట్టినాం నేను మాట్లాడే దాంట్లో. సో ఈ పెట్స్ 4,20,00,000 ఉన్నాయనేది ఈ సంస్థ చెప్తుంది. ఇండియాలో 4,20,00,000 పెట్స్ ఉన్నాయి. ఈ 4,20,00,000 పెట్టుకి ఒక ఫుడ్కి మాత్రమే ప్యాకేజ్డ్ ఫుడ్, ఇది కూడా మనం సపరేట్గా పెట్టే ఫుడ్ కాదు, దాన్ని లెక్క వేయలేదు, ఓన్లీ ప్యాకేజ్డ్ ఫుడ్ మాత్రమే సంవత్సరానికి 20,000 కోట్లు ఫుడ్కి మాత్రం. నేను ఆ మధ్య మా ఫ్రెండ్కి ఒక పెట్ ఉంది, అతను చూపించాడు బిర్యానీ, కుక్కలకి కేక్ చాలా ఉన్నాయి. నేను షాక్ అయినాను ఆ రోజు. ఎన్ని ఉన్నాయంటే ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అంటే అవి కొన్నే తింటాయి అనమాట. అది కూడా ఏ బిర్యానీ అంటే ఆ బిర్యానీ తింటాయి. అలాగా అతనిది చిన్న డాగ్ ఉంటది, కానీ అతను నెలకి 34,000 ఖర్చు పెడతాడు దాని మీద. సో అప్పుడు అవన్నీ చూపిస్తా వచ్చాడు. అవన్నీ చూస్తా ఉంటే నిజంగా 8,000 కోట్లు ఉందని అప్పుడు నేను కొంత రీసెర్చ్ చేశాను. చేస్తే ఒక ఫుడ్కి మాత్రమే 20,000 కోట్లు ఉంది. అట్లాగే పెట్ ప్రోడక్ట్స్, దానికి రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంతో పాటు సర్వీసెస్, ఈ రెండు కలుపుకుంటే 1,23,000 కోట్లు ఉంది. ఈ రెండు మాత్రం పెట్ ప్రోడక్ట్స్ ప్లస్ సర్వీసెస్, పెట్ కేర్ అంటారు ఓవరాల్ గా. సో ఓవరాల్ గా తీసుకుంటే 2 లక్షల కోట్లు ఈ డాగ్స్ చుట్టూ వ్యాపారం ఇండియాలో నడుస్తుంది. ఇది సంవత్సరానికి 15 to 20% CAGR ఉంది. CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు. ఈ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది అంటే పెరుగుతుంది అనమాట. ఇప్పుడు 2028 నాటికి డబుల్ అవుతుందని కూడా అంటున్నారు. అంటే 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లకి పెరిగే అవకాశం ఉంది. అంటే మన అందరికి కూడా పర్సనల్ గా గత 5-6 ఏళ్లలోనే ఎన్ని డాగ్స్ పెరిగాయో మనకు తెలుసు, కనిపిస్తా ఉన్నాయి కళ్ళకి. సో అలాగా అంత పెద్ద బిజినెస్ అనమాట. ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి, ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. అంటే డాగ్స్ చుట్టూ దాదాపు ఇండియాలో 2 లక్షల కోట్ల వ్యాపారం రకరకాల రూపాల్లో నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఈ స్ట్రీట్ డాగ్స్ని స్టెరిలైజేషన్ పేరుతో పట్టుకొని వెళ్ళి దాన్ని పదే దాంట్లో నుంచి బ్లడ్ లాగేస్తా ఉన్నారనమాట. ఈ బ్లడ్ లాగేసి ఈ బ్లడ్ని ఏం చేస్తారు, పెట్ డాగ్స్కి ఎక్కిస్తారు. వీధి కుక్కల రక్తాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు. పెట్ డాగ్స్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే కొన్నిటికి క్యాన్సర్, కొన్నిటికి టిక్ ఫీవర్, కొన్నిటికి అనీమియా, రక్తహీనత, ఇవన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఆ డాగ్స్ ని వీళ్ళు తీసుకెళ్తారు కదా. ఎంత అమ్ముతున్నారు తెలుసా? ఒక 350 ml ప్యాకెట్ 18,000 నుంచి 30,000 అంట. 350 ml బ్లడ్ 18,000 నుంచి 30,000 వరకు కూడా ఈ అమ్ముతున్నారు. అంటే కోట్ల కంటే కోట్లు 100 కోట్లు కూడా. అవును, ఇదే ఎక్కువ ఉంది. ఎందుకంటే బ్లడ్ దొరకడం కష్టం కదా. మనిషి అంటే ఎవరో పోయి ఇస్తారు, కుక్క కంటే ఎవరు ఇవ్వాలి. సో అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డాక్టర్, ప్రధానంగా ఇప్పుడు ఒక డాక్టర్ మీద వచ్చింది, డాక్టర్ వెంకట్ యాదవ్. యాక్చువల్గా ఇతను రంగారెడ్డి జిల్లాలో 2020 నుంచి వెటర్నరీ క్లినిక్ లో గవర్నమెంట్ దీనిలో పనిచేస్తున్నాడు. కానీ ఇతను ప్రైవేట్ గా షేక్పేట్ లో పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాడు. నిజానికి పెట్టకూడదు అనేది రూల్ ఉంది, కానీ పెట్టాడు. పెట్టినాక ఆ మధ్య ఒక వీడియోలో
ఇట్లా మా దగ్గర బ్లడ్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, ఎవరైనా కావాలని వాళ్ళు సంప్రదించండి అనేది ఒక వీడియో చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ దీని మీద వార్త వచ్చింది. అక్కడ నుంచి ఇంకా మీడియా అంతా అల్లుకునింది. అల్లేసరికి ఇతను ఏం ప్లేట్ మార్చేశాడు. ప్లేట్ మార్చి నేను పెట్టాలనుకున్నాను కానీ పెట్టానని చెప్పలేదు, పెట్టాలనే ప్లాన్ ఉంది అని చెప్తున్నాడు. అయితే మరి మీరు ఈ రేట్లు అవన్నీ పెట్టారు కదా, మీరు ఇచ్చారు కదా, లిస్ట్ కూడా ఉందని ఒక విలేకరి చూపించి అడిగితే అది ఎవరో మా సిస్టమ్స్ని హ్యాక్ చేసి దాంట్లో పెట్టేశారు ఇవన్నీ. మేము ఆ మధ్య 6 నెలలకు ముందు వేరే హాస్పిటల్ నుంచి మా వాళ్ళని వేరే స్టాఫ్ని తీసుకున్నాం, వాళ్ళు ఇదంతా చేసినారని వాళ్ళ మీద నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను అని చూపిస్తున్నాడు. అతను ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే మా క్లినిక్లో ఇప్పటి వరకు 1,00,000 కుక్కలకి చికిత్స చేశాము, సర్జరీలు చేశామని చెప్తున్నాడు. మాది రెఫరల్ హాస్పిటల్ అని చెప్తున్నాడు. రెఫరల్ హాస్పిటల్ అంటే చిన్న చిన్న హాస్పిటల్స్ రెఫర్ చేస్తారు, పలానా హాస్పిటల్కి పోండి అని. ఆ స్థాయిలో నేను నడుపుతున్నాను చాలా అని నిన్న ఆయన బషీర్బాగ్లో ప్రెస్ మీట్ పెట్టి తనను తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఈ స్ట్రీట్ డాగ్స్ మీద పనిచేసే వాళ్ళు, మేనకా గాంధీ అంటే యానిమల్ లవర్స్ కావచ్చు, యానిమల్ ప్రొటెక్షన్, వాళ్ళు దీంట్లో రంగంలో దిగారు. మేనకా గాంధీ ఇక్కడ తెలంగాణ వెల్ఫేర్ బోర్డుకి, యానిమల్ వెల్ఫేర్ బోర్డుకి కంప్లైంట్ చేసింది. అట్లాగే ఆమె ఎవరు రేణుకా దేశాయ్ అయితే శాపనార్థాలు పెట్టింది, మీ పిల్లలు మనవాళ్ళు అందరూ తరాలు నాశనం అయిపోతారనేది ఆమె పెట్టింది ఆమె. సో అలా ఇప్పుడు అన్ని రంగంలోకి దిగి, జిహెచ్ఎంసీ రంగంలో దిగింది, యానిమల్ హస్బెండరీ బోర్డు ఉంది అది రంగంలోకి దిగింది. అలాగే స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్లో లైసెన్స్ ఉందా లేదా ఈయనకని, అంటే ఇతను ఒక్కడేనా ఇలాగ చాలా మంది చేస్తున్నారా అన్న యాంగిల్లో ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తాయి. రెండోది ఏమంటే ఇక్కడ ఇంకొక స్కాము, ఈ పెట్ డాగ్స్ కి ఏదో ప్రాబ్లం తీసుకెళ్తారు కదా, వాటికి బ్లడ్ ఎక్కించాలనేది వీళ్ళు చెప్పి 4 రోజులు ఇక్కడ వదిలేసి వెళ్ళండి అంటారు. వదిలేసి వెళ్తే బ్లడ్ ఎక్కిస్తారా వాటిలో తీస్తారా కూడా తెలియదు. అటువంటి స్కాములు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా మంది వదిలేసి రావాల్సి వస్తుంది. అక్కడ రోజు పోయి అక్కడ అడ్మిట్, అంటే మనం మనుషులు ఎలాగైతే అడ్మిట్ అవుతాం అలాగే అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ చేసేసి వచ్చేసినాక దాంట్లో నుంచి బ్లడ్ తీసుకున్నారా లేదా కూడా మనకు తెలియదు అనమాట. అది కూడా జరుగుతుందని, లేదా దానికి బ్లడ్ ఎక్కిచ్చారా లేదా కూడా తెలీదు. వీడేమో 350 mlకి 30,000 తీసుకుంటున్నారు. అలాగే ఇది చాలా ఫ్రాడ్ వ్యవహారం జరుగుతుంది. పెట్ డాగ్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఏదో ఏర్పడింది ఈ మధ్య, వాళ్ళు కూడా దీని మీద పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి, పెట్ డాగ్ ఓనర్స్ వాట్సాప్ గ్రూప్లు, వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ పెడుతున్నారు. ఏదేమైనా దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఈయన మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు. ఆయనేమో ఇదెవరు కావాలని నన్ను ఇరికించడానికి, నేను బ్రహ్మాండంగా గ్రోత్ అవుతున్నాను, నన్ను ఇరికించడానికి కొంతమంది కుట్రబన్ని ఇలా చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్నాడు. ఏదేమైనా ఇంత పెద్ద స్కామ్ ఇది ఖచ్చితంగా. రెండో స్ట్రీట్ డాగ్స్ కి పదే పీల్చేసిన వల్ల ఇంకా వదిలేస్తారు, వాటికి ఫుడ్ బెటర్ ఏం పెట్టి సిక్ అవుతుంది వదిలేస్తారు. అలాగా కూడా అది వైలెన్సే యాక్చువల్ గా. సో అదే వైలెన్స్ కాదు, ఈవెన్ పెట్స్ కూడా వైలెన్సే. చాలా వాటికి పెట్స్ కి ఎడిటింగ్ చేస్తారు, జీన్ ఎడిటింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా దాంట్లో లక్షణాలు పెట్టుకుంటారు. నేను కూడా ఆ మధ్య ఒక ఫ్రెండ్ దగ్గరికి పోతే అది చాలా కష్టపడుతుంది నడవడానికి కూడా. ఏమైందంటే దీనికి అది చేశారని చెప్తున్నాడు. అది నేను వచ్చిన 1 నెలకి క్యాన్సర్ అని చెప్పి చనిపోయింది. సో అలాగా అది కూడా వైలెన్సే. పెట్ ఓనర్స్ కూడా చాలా వైలెన్స్ చేస్తున్నట్టే. వాటికి ఫ్రీగా వదిలేయకుండా వాటిని రకరకాల వీళ్ళకి నచ్చినట్టుగా దాన్ని మోడిఫై చేసి అది హాయిగా ఉండే పరిస్థితి లేదు. దానివల్ల కొన్ని రకాల డాగ్స్ ని బ్యాన్ కూడా చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఏదేమైనా పెట్ డాగ్స్ అనే ఇండస్ట్రీ చాలా పెద్దగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఇట్లాంటి స్కాములు ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి వీధి కుక్కల రక్తం చుట్టూ ఎన్ని కోట్లు ఉందనేది మనకి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్.